ఇప్పుడు ఏదైతే నువ్వు నేను 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 అంటున్నావో ఆ నేనే నీ జ్ఞానం రాకుండా అడ్డుపడుతుంది అన్న సంగతి నీకు తెలియటం లేదు. బాగా అర్థం చేసుకోండి. ఏదైతే ఇప్పుడు నేను 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 అంటున్నావో ఈ నేను వాడకం ఎక్కువ ఉంటుంది మనకి. ఏదైతే ఇప్పుడు నేను నేను అంటున్నావో ఈ బోటకపు నేను, ఈ అసత్యపు నేను, ఈ కలికి నేను, ఈ నకిలీ నేను, ఈ నేనే ఈ దేహగతమైన నేను, మనోగతమైన నేను అంటే మనస్సుకి దేహానికి ఇంద్రియాలకి పరిమితమై ఉంటుంది. ఆ నేనే ఇప్పుడు ఏదైతే నీకు నేనుగా వ్యక్తం అవుతుందో ఆ నేనే నీకు ఆత్మజ్ఞానం రాకుండా అడ్డుపడుతుందనే సంగతి నీకు తెలియటం లేదు. ఈ నేనే అడ్డుపడుతోంది. ఈ నేను నువ్వు ప్రయత్నం చేసి సాధన చేసి ఈ నేనుని ఏది నీ మాటలో ఈ నేను కనపడకూడదు, చేతలో ఈ నేను కనపడకూడదు. అది వేరు ఇది వేరు అని నీకు ఎందుకు అనిపిస్తుందంటే నేననే తలంపులు నీకు అనిపిస్తాను. ఓ నీటిలో కర్ర పెట్టామనుకోండి, ఆ కర్ర పక్కన నీరు వేరు, ఈ కర్ర పక్కన నీరు వేరు కింద మన కళ్ళకు కనిపిస్తుంది. కానీ నీరు ఒకటే. అలాగే ఈ నేను వల్లే అది వేరు ఇది వేరు ఇది వేరు అది వేరు, ఈ దేవుడు వేరు లోకం వేరు అనేటువంటి నీకు ఆ భావన ఎందుకు వస్తుందంటే దేహం లోపల నేను ఉన్నాను, నాకు బయట ప్రపంచం ఉంది, ఎక్కడో వైకుంఠంలో నారాయణ ఉన్నాడు. ఇలా వేరు బుద్ధి నీకు ఎందుకు వస్తుందంటే, సెపరేట్ బుద్ధి నీకు ఎందుకు వస్తుందంటే ఈ దేహగతమైన నేను వల్ల వస్తాను. అంటే దేహబుద్ధి వల్ల నీకు శివబుద్ధి కలగటం లేదు. ఆ దేహంతో తాదాత్మ్యం పొందటం వల్లే నీకు ఆత్మబుద్ధి కలగటం లేదు. మన శరీరం మనం అనుకోవటంలో చనిపోతున్నాం అనుకుంటున్నాం, శరీరం మనం అనుకోవటం వల్ల పుట్టామనుకుంటున్నాం, శరీరం మనం అనుకోవటం వల్ల ఏదో భోగాలు అనిపిస్తున్నాం అనుకుంటున్నాం, శరీరం మనం అనుకోవటం వల్ల ఏదో కష్టాలు అనిపిస్తున్నాం అనుకుంటున్నాం, శరీరం మనం అనుకోవటం వల్లే రకరకాల బాధలు అనిపిస్తున్నాం. ఇదంతా స్వప్న సమానం. నీ శరీరమే స్వప్నం, ఇవన్నీ స్వప్న శరీరాలే. నువ్వు చూసే దృశ్యాలు స్వప్నం. ఎందుకో అనుభవాలు కూడా జీవుడికే, అనుభవాలు కూడా మనస్సుకే. ఈ అనుభవాలకి ఈ నామాలకి ఈ రూపాలకి ఈ గందరగోళానికి అతీతంగా ఉన్నది బ్రహ్మం. అడే భగవంతుడు, వాడే నారాయణుడు.